పేరు అర్జున్. నాకు తను పరిచయం 1 year అయింది. 3 months నుండి తనకి ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇవాళ ఎలాగైనా తనకు. Can't you be careful? చూడ్రా ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. Hey, Anjali. I love you. నాకు తెలుసురా. Let me clean this first. I'm serious. See, if you are serious, I too love you. If you are kidding with me, let it be in that way. Little, I'm serious. Wait. I got something for you. Hey, ఇప్పుడు కాదు, నేను వెళ్ళాక అప్పుడు వచ్చి. అరే, లోకంలో ఇంత చెత్తగా ఎవ్వరు ప్రపోజ్ చెయ్యర్రా. అబ్బా, నాకు ఎంతకంటే తట్టలేదు బాబు. అయినా నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఉండాలన్నా ఉండే వీలుండేనా, కలలా కదిలే నిజమేనేనా, వేకువ నాకొచ్చేనా. కెరటంలా నేను ఉలికి ఉలికి పడుతున్నాను, తీరంలో ఉన్నా ఉనికి కై వెతికేస్తున్నా, నవ్వు చాటునే నేడు నన్ను నీదా చేయిస్తుందా, కంటి కన్నీటిలోనా నిజాలనే కరిగిస్తున్నానా. I love you. నాకై నేను వెతికేస్తున్నా, నా జాడ దొరికేనా, ఒకసారైనా నా నవ్వుతో నిజమే కనిపించేనా. హాయ్. హాయ్. ఎప్పుడైనా టైంకి వచ్చావా? అరే అరే, ఇంతసేపు ఏంటి? అబ్బా కదా, లేట్ అయిందిరా. యు నో వాట్? ఏంటి? అర్జున్ నాకు ప్రపోజ్ చేశాడు. అవునా? ఎప్పుడు? ఇందాక మీట్ అయ్యాం కదా, అప్పుడు. ఒప్పేసుకున్నావా? అలా ఎలా ప్రపోజ్ చేశావు? నాకు వాడు 1 year నుంచి తెలుసు. చాలా మంచోడు, గుడ్ లుకింగ్ కూడా. గుడ్ లుకింగ్ అయితే ఒప్పేసుకుంటారా? అది కాదురా, వాడు నాకెంత కావాలనిపిస్తున్నాడో. తనకు కూడా నేను అంతే కావాలేమో అనిపించింది, అందుకే ఒప్పుకున్నాను. ఏంటి ఎక్కువ ఫీల్ అవుతున్నావా? ఏదైనా ఇచ్చేసి వచ్చావా లేదా ఒప్పుకుంటూ వచ్చావా? లేదురా, రింగ్ ఇచ్చా. రింగా? అంత మనీ ఎక్కడివిరా నీకు? మమ్మీకి చెప్పాను రా, ఇలా ఒక అమ్మాయి అంటే ఇష్టం అని. తనే ఐడియా ఇచ్చింది, మనీ కూడా తనే ఇచ్చింది. స్వీట్ మామ్. చా, మనీ ఇంకా ట్రాన్సాక్ట్ అవ్వలేదురా. అవునా? అరే, ఈ మనీ తీసుకో, నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇవ్వు. ఎందుకురా ఇది? రేపు అంజలి బర్త్డే కదరా, తీసుకో. ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్. వద్దురా, ఐ హావ్ మై ప్లాన్స్. అయినా మనీ లేకుండా ఏం ప్లాన్ చేయగలవు? రే, లోకంలో మనీ కంటే గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. అయినా కాస్ట్లీ గిఫ్ట్స్ కంటే కంటెంట్ ఉన్న గిఫ్ట్స్ అయితే బాగా అంటారు. చా,
నీకు ఈ మధ్య డబ్బు పిచ్చి పట్టింది. ఏ ఇచ్చావులే. పద వెళ్దాం. అవును, నైట్ అర్జునే ఫస్ట్ విష్ చేశాడా? కాదు, ఇంకా విష్ చేయలేదు. హాఫ్ అన్ అవర్ ముందు సబ్వేకి రమ్మని చెప్పాడు. దానికోసం. ఏంటి, విష్ చేయలేదా? మరి నీకు కోపంగా లేదా? కోపం ఎందుకు? ఇస్ దట్ ఎ రూల్? ఫస్ట్ వాడే విష్ చేయాలని. లవ్ ఇస్ నాట్ ఆల్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్. ప్రేమ అంటే మాటల్లో కాదు, చూపించడం. ఓకే, హీస్ కమింగ్. తర్వాత మాట్లాడతాను. ఓకే, బాయ్. బాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నా గిఫ్ట్ ఎక్కడా? ఇదిగో. ఇదేనా? నో నో, వెయిట్. This is for you. ఏయ్, ఇది నీకు ఎక్కడ దొరికింది? ఫస్ట్ ఆ పిక్లో ఉన్నారు, గుర్తుపట్టావా? హీస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, రాజీ ఆంటీ వాళ్ళ సార్. యా, ఎగ్జాక్ట్లీ. ఇది నీకు ఎక్కడ దొరికింది? మీ రాజీ అంటే ఇచ్చారు. నీకెందుకు ఇచ్చారు? మా అమ్మ నాకు కాకపోతే నీకు ఇస్తుందా? మామ్. నేనే ఆ బంటి, యువర్ మామ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఓన్లీ సన్. అమ్మ ఎప్పుడు మీ గురించి బాధపడుతుండేది. ఐ మిస్ మై క్లోజ్ ఫ్రెండ్ అని. మన పరిచయంలో మీ చైల్డ్హుడ్ గురించి తెలిసింది. నువ్వే చెప్పావు నాకు. సో దట్ ఐ కేమ్ టు నో నువ్వే నా చిట్టి అంజలి అని. వావ్, దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్ అర్జున్. థ్యాంక్ యూ సో మచ్. గతం అనేది జ్ఞాపకాల కోసమే. ఆ జ్ఞాపకాలు చేదుగా ఉంటాయా, తీయగా ఉంటాయా అనేది డిపెండ్స్ ఆన్. So make every second of your life memorable. అవును, నైట్ ఫస్ట్ అర్జునే ప్రపోజ్ చేశారా? అవును, నైట్ ఫస్ట్ అర్జునే ప్రపోజ్ చేశారా? అవును, నైట్ అర్జునే ప్రపోజ్. అవును, నైట్ ఫస్ట్ అర్జునే ప్రపోజ్. యాక్షన్. రేయ్, అరే పట్లేదు. అర్జున్ నాకు ప్రపోజ్ చేశాడు. అవునా? ఎప్పుడు? అరే యాక్షన్. ఇక్కడ నుంచి కట్ ప్లీజ్. యాక్షన్. ఇంకా మనీ ట్రాన్సాక్ట్ అవ్వలేదురా. అరే నేను మనీ ఇస్తా, నీ దగ్గర ఎందుకు రాది మామ్ ఆల్వేస్ సే అబౌట్ యూ. నువ్వు పరిచయం అయ్యాక ఒకరోజు మామ్కి పరిచయం అయ్యారని మామ్ ఆల్వేస్ సే అబౌట్ యూ. నువ్వు పరిచయం అయ్యాక మామ్ చెప్పాను, మనం జల్దీ చేసి చెప్తాను.